సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీస్పై మరింత బజ్ ఏర్పడింది. ఇప్పటికే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే సందీప్ వంగా మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు ప్రభాస్. దీంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీస్పై మరింత బజ్ ఏర్పడింది. ఇప్పటికే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు త్వరలోనే సందీప్ వంగా మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక ఇప్పుడు అందరి చూపు డైరెక్టర్ మారుతి సినిమాపైనే పడింది. ఇన్నాళ్లు సైలెంట్గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ టైటిల్ రాజా సాబ్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వింటేజ్ ప్రభాస్ను చూపించి అభిమానులు తెగ ఖుషీ అయ్యారు. కానీ ఈలోగా ప్రముఖ మూవీ రేటింగ్ వెబ్సైట్ IMDb వెబ్సైట్లో రాజా సాబ్ స్టోరీ లైన్ గురించి రాసుకొచ్చింది. ఆ లైన్తో అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా చేసింది. దాంతోపాటే ఈ మూవీ డైరెక్టర్ మారుతికి కోపం వచ్చేలా కూడా చేసింది.